మీలో ఎంతమంది అండ్ పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ చూశారు? ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. నిజంగా ఈ సాంగ్ వాళ్ళు పడిన కష్టం కానీ అండ్ అలాగే బుజ్జిబాబు గారు అండ్ రామ్ చరణ్ అన్న అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ మాత్రం నాకైతే నిజంగా ఈరోజు వీడియో చూసిన తర్వాత చాలా చాలా కష్టపడ్డారేమో ఈ సాంగ్కి అనిపించింది. మనం జస్ట్ చాలా మంది మన తెలుగు ఆడియన్సే మనమే ట్రోల్ చేసుకున్నాం ఆ వీడియోని. ఆ సాంగ్ బాగాలేదు, రామ్ చరణ్ అన్న ఇలా చేశాడు, బట్ తన స్టెప్పులు బాగాలేదు, దాన్ని కాపీ కొట్టాడని చాలా మంది ట్రోల్స్ చేశారు. నిజంగా ఈరోజు జస్ట్ మనకు ఒక వీడియో వదిలిపెట్టారు. వాళ్ళు ఆ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో, బట్ ఆ అడవిలో ఆ లొకేషన్స్లో వాళ్ళు తాడు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే నాకు అనిపించింది నిజంగా సినిమా కోసం ఇంత కష్టం ఉందా, మనకి ఎంటర్టైన్ చేయడానికి ఇంతలా కష్టపడుతున్నారా అనిపించింది నిజంగా. అండ్ ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఒక 4 మినిట్స్ సాంగ్ కోసం అంత కష్టం ఉందా దాని వెనక అనిపించింది. నేను చాలామంది ట్రోల్స్ చేస్తుంటే ఏదో నార్మల్ తీసుకున్నా, కానీ నిజంగా ఈరోజు ఆ కష్టం విన్న తర్వాత నేను కూడా దీనిపై స్పందించాలని అందుకే స్పందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకైతే దగ్గరుండి బహుశా ఆ కష్టం చూడే అవకాశం నాకు రాలేదేమో, కానీ నిజంగా ఆ కష్టం మాత్రం చాలా 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 ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక డైరెక్టరు ఒక సాంగ్ కోసమే ఎంత కష్టపడ్డాడంటే ఇంకా ఓవరాల్గా మన కోసం మూవీ చూపించడానికి ఎంత కష్టపడుతున్నాడో అది మీ ఊహకే వదిలేస్తున్నా. మనం అనుకోవచ్చు బుచ్చిబాబు అలాగే మన రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ చాలా ఫ్లాప్ అవ్వడం జరిగింది, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఆ మూవీ చాలా నష్టాలు తీసుకురావడం జరిగింది. బట్ దాని మీద రామ్ చరణ్ అన్న కెరియర్ కూడా నెక్స్ట్ దెబ్బ పడుతుందేమో అనే స్థాయి నుంచి ఈరోజు చాలా కాన్ఫిడెన్స్గా మనకు బుచ్చిబాబు గారు మంచి సాంగ్ ఇచ్చారు. అలాగే మనం రాబోయే సాంగ్స్ కోసం కానీ ఆ ట్రైలర్ కోసం ట్రీజర్ కోసం చాలా బాగుంటాయి నా అంచనా ప్రకారం. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మన బుచ్చిబాబు అన్న కూడా మైండ్ సెట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతుంది అబ్బా. ఎందుకంటే ఫస్ట్ సినిమా అండ్ రంగస్థలంకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సెకండ్ సినిమా ఉప్పెన్ డైరెక్షన్ చేసి థర్డ్ సినిమా అండ్ పెద్దితో మొదలుపెట్టాడు. నిజంగా వీళ్ళ ఉండే థాట్ కానీ వీళ్ళకి ఉండే ఆలోచన కానీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మనమైతే. అండ్ హీరోయిన్గా మన జాన్వీ కపూర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ మూవీకి చాలా కష్టపడుతున్నారు. బట్ మన లాంటి వాళ్ళం జస్ట్ ఒక చిన్న సపోర్ట్ చేస్తే మనం చాలు, మన సినిమా ఎక్కడికో వెళ్తుంది. నాకు నిజంగా మనలో మనమే మన తెలుగు సినిమాని మనమే చంపేసుకున్నాం. ఎందుకంటే రామ్ చరణ్ అన్న జస్ట్ మీకు అది రీల్స్లో చూడడానికి ఏమో ట్రోల్స్గా కనిపించు, కానీ ఈరోజు ఈ వీడియో చూసి ఒకసారి నాకు కామెంట్ చేయండి, రామ్ చరణ్ అన్న ఆ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డాడో. అలాగే డైరెక్షన్ కానీ డిఓపి కానీ ఆ లొకేషన్స్ కోసం వాళ్ళు వెళ్ళిన దారి ఒకసారి చూడండి, ఆ లొకేషన్స్ కోసం వాళ్ళు వెళ్ళిన దారి ఒకసారి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో. నిజంగా ఆ కష్టం చూసిన తర్వాత నాకు సినిమాకు ఇంత కష్టం ఉంటుందా అన్నా, నిజంగా నువ్వు మా కోసం ఇలాగే కష్టపడాలి. అలాగే మన బుచ్చిబాబు గారు కూడా, బట్ సార్ నిజంగా ఇలాంటి మూవీస్ మాకు మీరు ఎన్నో అందియాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఈ పెద్ద సినిమా కూడా మీరు ఊహించిన స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే అది రామ్ చరణ్ కెరియర్లో అలాగే బుచ్చిబాబు గారి కెరియర్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా చాలా వేరే లెవెల్కి సినిమా వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.